వెల్కమ్ టు లోకల్ న్యూస్. కమాన్పూర్ మండల ప్రజలకు, మంతని నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, శ్రీధర్ బాబు గారి పక్షాన, కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా కమాన్పూర్ మండల ప్రజలకు, శ్రీధర్ బాబు గారి పక్షాన, ముస్లిం సోదరులకు కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన మొహరం పండుగ శుభాకాంక్షలు. ఏదైతే నిన్న మంతని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా మధు తన ఇంటిలో పెట్టిన ప్రెస్ మీట్ ను చూస్తే మంతని ప్రజలు నవ్వుతున్నారు. అందుకు సంబంధించి మంతని పుట్టా మధు ఏదైతే పెట్టిండో దానికి కౌంటర్ గా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ఖబర్దార్ మతి గతి తప్పిన పుట్టా మధుకర్, పుట్టుకల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఎరకలగూడెంలో పుట్టిన నిన్ను అఖండ విజయంతో కమాన్పూర్ ప్రజలు ఆదుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబుపై అసత్య ఆరోపణలు చేస్తే సూత్సు సహించము, అవసరమైతే నీ మీద లీగల్ నోటీసులు వేస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం అని చెప్పి నిన్న న్యూస్ తెలంగాణకు సంబంధించి కమాన్పూర్ మండలంలో వైనాల రాజు పెట్టిన ప్రెస్ మీట్ కు సంబంధించి న్యూస్ రావడం జరిగింది. దానికి సంబంధించి ప్రెస్ మీట్ ను కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు, జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ బుర్రా సత్యం, అదేవిధంగా కమాన్పూర్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి బొజ్జా సతీష్, అదేవిధంగా కమాన్పూర్ మండల సీనియర్ నాయకులు కడిగిరెడ్డి తిరుపతిలు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు ఏదైతే నిన్న 8 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించి పుట్టమధు చేసిన ఆరోపణలపై స్పష్టంగా నిర్దిష్టంగా ఆరోపణల మీద నిలబడాలి, లేకపోతే అదే వాటర్ ట్యాంక్ నిర్మాణం కాడికి వచ్చి ముక్కు భూమికి రాకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణలు చెప్పాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా సోదరిమణి ఏదైతే పెండ్రు రమ గురించి మాట్లాడిర్రో, నువ్వు ఏడ పుట్టినావు, నువ్వు మంత్రి ఎరకలగూడెంలో పుట్టిన నువ్వు కమాన్పూర్ లో వచ్చి పోటీ చేసినావు కదా, అప్పుడు ఇట్నే మాట్లాడిరా. మరి మీ సిద్దిపేటకు పోయి సిరిసిల్లకు పోయి మీ కేటీఆర్ పోటీ చేస్తాడుగా, సిరిసిల్లలో కేటీఆర్ పుట్టలే కదా, బోయిన్ కుమార్ వచ్చి కరీంనగర్ లో పుట్టలే కదా, కేసీఆర్ వచ్చి కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిండు, కరీంనగర్ లో పుట్టలే కదా అని చెప్పి కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఆద్యాంతం వారిపై చర్చ చేయడం జరిగింది. దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం పుట్టమది ఉంది. మతి లేకుండా గతి లేకుండా ఏదో తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందన్న పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నావు. ఇంకోసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు శ్రీధర్ బాబు గారి పైన కానీ సీనుబాబు గారి పైన కానీ చేసినట్లయితే నీకు లీగల్ నోటీస్ పంపిస్తాం, కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో వచ్చి నీ ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ప్రజలకు మేలు చేయాలనే మంచి పని చేయాలన్న ఆలోచనతోటి చెయ్యి తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించి నువ్వు మతి తప్పి తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోమని మరొక కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన హెచ్చరించడం జరుగుతా ఉంది.